Ready to move in premium triplex villas at Kollur APR Projects. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. అంగవైకల్యంతో బాధపడుతూ నిరుత్సాహంగా ఉన్న ఎంతోమందిని మనం చూసాం. ఇప్పుడు మన ముందు ఓ వ్యక్తి అంగవైకల్యాన్ని జయించి తన ఒంటికాలిపై వాహనం తోలడం, సొంతంగా పనులు చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? చింతా ముసలయ్య. ఏ ఊరు? పెదకాపురం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తాం. అంటే ఒక్క కాలుతోనే మీరు బండి నడపడం అది ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? 10th అయిన తర్వాత. అంటే నేర్చుకోవాలనే స్ఫూర్తి ఎలా వచ్చింది? ఎవరినన్నా చూసి అందరూ బళ్ళి మీద వెళ్తున్నారు, మనం కూడా బండి తోలాలని నేర్చుకున్నారా, లేకపోతే ఎవరైనా నేర్పించారా? అందరిని చూసే నేర్చుకున్నా, ఎవరైనా నేర్పలేదు. మరి ఒక చేత్తో కర్ర, ఒక చేత్తో వాహనం తోలడం ఇబ్బంది అని అనిపించట్లేదా మీకు? ఇబ్బంది ఏమీ లేదు. ఎంతకాలం పట్టింది నేర్చుకోవడానికి? ఒక సంవత్సరం. ఎవరు నేర్పించారు? ఎవరు లేరు, ఒక్కడవే నేర్చేసుకున్నాను. నా సాయశక్తులతో బండి కొనుక్కొని బండి కూడా నేను నేర్చుకున్నాను. పెళ్ళి అయిందా? మ్యారేజ్ అయిందా? పిల్లలు రీసెంట్గా అయిందండి. రీసెంట్గా అయింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే మరి భార్యని కూడా తీసుకెళ్ళిపోతా? ఫ్యామిలీతో వెళ్ళిపోతాం. భయం అనిపించదా? అనిపించదండి. హ్యాపీగానే ఉన్నావు? హ్యాపీగా. బండి నేర్చుకునే టైంలో ఎప్పుడైనా పడడం అటువంటి ఏమైనా జరిగినాయా? ఒకసారి 2 సార్లు పడ్డాను. కాకపోతే బండి నేర్చుకోవాలన్న సాయశక్తితో బండి నేర్చుకున్నాను. అందరూ తోలుతున్నారు, మనం కూడా తోలాలని కష్టం నేర్చుకున్నాం. ఎలాగైనా నేర్చుకోవాలని కష్టం నేర్చుకో. ఎన్నిసార్లు పడ్డావు? 2-3 సార్లు పడ్డాను. అయినా కానీ వదలలా? అయినా వదలలేదు. ఏమైనా సరే నేర్చుకోవాలని ఇప్పుడు హ్యాపీగా ఉందా బండి మీద? హ్యాపీగా. ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటారా నిన్ను? లేదండి, ఎవరు కామెంట్ చేయరు. అంగవైకల్యం అని అన్న బాధ లేదు నీలో? అంగవైకల్యం అన్న బాధ లేదండి. పెన్షన్ వస్తుందా? వస్తుంది. 3,000 వస్తుంది. 3,000. మరి రేపు ఎలక్షన్కి ఎవరు కొట్టేస్తావు? జగన్కి. ఇంట్లో అందరి చేత జగన్ లేదు. ఎందుకని? పెన్షన్ ఇస్తున్నారా అని? దానికోసం కదండి, అభిమానం అంతే. అభిమానం. ఓకే, ఇది అంగవైకల్యాన్ని జయించిన వ్యక్తిని మనం చూసాం. ఇది ఇప్పుడు తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రసాద్తో నోబుల్, సుమన్ టీవీ.